ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటలు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి 24 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆ గడియల్లోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరి ఎవ్వడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడునో, కుమారుడు ఎవడో ఆయనను బయలుపరచునుద్దేశించునో వాడును తప్ప మరి ఎవ్వడును ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయ్యో, వినగోరి వినకయ్యో ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, చాలా మర్మముతో కూడిన కొన్ని విషయాలు యేసు ప్రభువారు ఈ దినము మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఏకాంతంగా తన శిష్యులతో ఆయన ఒక చోట ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక అద్భుతమైనటువంటి సంఘటన యేసు ప్రభు జీవితంలో చోటు చేసుకుంది. వాస్తవానికి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించాడు. కానీ పరిశుద్ధాత్మలో ఆయన బహుగా ఆనందించిన క్షణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. పరిశుద్ధాత్మతో ఆయన ఆనందించి పరలోకపు తండ్రికి ఆయన ఘనపరిచి స్తుతించేటటువంటి ఒక చక్కటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాధారణంగా చాలామంది పరిశుద్ధాత్మ అంటే గట్టిగా కేకలు వేయడం, భాషలో మాట్లాడడం ఇవే అనుకుంటారు. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మలో ఆయన నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడాను పరలోకమున్న తండ్రికి అది ఘనపరిచేటట్లుగా ఒకరిని ప్రేరేపిస్తోంది. కనుక యేసు ప్రభులో పరిశుద్ధాత్మ నిండుగా ఉండడం బట్టి ఆ ఆత్మ ద్వారా యేసు ప్రభువారు మనకు నేర్పించాలని ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆయన పరలోకమందున్న తండ్రికి ఆయన స్తుతించే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ఆత్మపుండైన యేసు ప్రభువారు తండ్రిని స్తుతిస్తూ ఆయన జ్ఞానులకును వివేకులకును మరుగు చేసిన విషయాలు, పసిబాలురు అనగా యేసు ప్రభును నూతనంగా తెలుసుకున్నటువంటి తన బిడ్డలకును ఆయన అనేక విషయాలు బయలుపరిచి తన మహోన్నత నామానికి మహిమ కలిగించాలని దేవునికి ఇష్టం. ఈరోజు చాలామంది సరైన చదువు లేనివారు, సరైనటువంటి ఎక్స్పీరియన్స్ లేనివారు, వారు ప్రార్థన చేస్తూ ప్రభులో
ఎంతగానో పరిపూర్ణులై పరిశుద్ధాత్మతో నింపుదల కలిగిన వారై వారు ప్రభువును స్తుతిస్తున్నప్పుడు దర్శనాలు చూస్తున్నారు, భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రవచిస్తున్నారు, స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ కార్యములన్నీ పరలోకపు తండ్రి తన యందు విశ్వసించిన పసి బాలురు అనగా ఎవరైతే మినిమం నాలెడ్జ్ ప్రభు పట్ల కలిగి ఉన్నారో అట్టి వారికి ఆయన దైవికమైన జ్ఞానముతో నింపినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అనేక మంది జ్ఞానులు ఉన్నారు, అనేక మంది వివేకులు ఉన్నారు, కానీ వారికి తెలియచేయబడిన విషయాలు నూతనంగా ప్రభువును నమ్ముకొని విశ్వసించి ప్రభువును వెంబడిస్తూ ఆత్మపూర్ణులైనటువంటి అనేక మంది దైవ బిడలకు ఆ లోతైన మర్మములు తెలుసుకునే అటు జ్ఞానమును, అటు వివేకమును, అటు శక్తిని బయలుపరిచిన ప్రభువుకు తండ్రికి యేసు ప్రభువారు స్తుతిస్తూ ఇది నీ దృష్టికి అనుకూలమైనది అని తెలియచేస్తా ఉన్నాడు. అవును, దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనది. తన బిడలు తన యందు విశ్వాసము కలిగిన వారు దేవుని గూర్చిన మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని సంగతులను వారు స్పష్టంగా గ్రహించాలి అని యేసు ప్రభువారి యొక్క ఆశయాలు. అందుకే ఆయన ఈ మాటను తన్నిన దేవునికి ఆయన స్తుతిస్తూ సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది తన శిష్యులకు ఆయన చెప్తా ఉన్నాడు. కుమారుడు ఎవడో తండ్రి తప్ప ఎవ్వరు ఎరుగరు, తండ్రి ఎవడో కుమారుడు తప్ప ఎవరికి తెలియదు. కుమారుడు ఎవరికైతే తండ్రిని గురించి బయలుపరుస్తున్నాడో వారే కుమారునికి తెలుసుకునగలరు. ఎందుకు ఈరోజు ప్రపంచంలో అనేక మంది విద్యావంతులు, జ్ఞానవంతులు, మేధావులు యేసయ్యను తెలుసుకోలేకపోతున్నారు? అనేక గ్రంథాలు చదువుతూ అనేకమైన సిద్ధాంతాల గురించి తెలుసుకొనొచ్చు, దేవుని గురించిన మర్మమైన క్రీస్తును ఎందుకు ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు అంటే తండ్రి సమస్త భారం యేసయ్యకి అప్పగించాడు. యేసు ప్రభువారు ఎవరికి ఆ విషయం బయలుపరుస్తున్నాడో వారు మాత్రమే గ్రహించగలరు. ఈ లోకరీత్యా ఎంత పండితులైనా దేవుని మర్మమైన క్రీస్తును తెలుసుకోవడం వారి వలన అయ్యే పని కాదు. ఆయన తన శిష్యుల వైపు చూస్తూ మీరు చూచుచున్న వాటిని చూచు కనులు ధన్యములైనవి అని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే ఎంతోమంది ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను చూడాలని ఆశపడి కూడా చూడలేకపోయారు. కానీ ఈరోజు యేసు ప్రభు యొక్క మహిమ దర్శనము, యేసు ప్రభుతో కలిసి నడిచే అనుభవము, యేసు ప్రభు కార్యములు చేసినప్పుడు ఆ అనుభూతులు చూచేటటువంటి భాగ్యము కలిగి ఉన్న మీరు ధన్యులు అని తన శిష్యులకు ఆయన ఒక ప్రత్యేకమైన ధన్య వచనాలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువును గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నాం, ప్రభు గురించి ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతున్నామో వాస్తవంగా మనము ధన్యులైన వారంగా ఉంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తున్నారు. అనేక మంది ప్రవక్తులను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. అనేక మంది ప్రవక్తలు దేవుని మాటలు విన్నారు, ప్రవచించారు. రాజులు, దావీదు మహారాజు, సొలొమోను, గొప్ప గొప్ప రాజులు దేవుని మహిమ చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. కానీ అభాగ్యులైన మనము ఈ కడవరి దినాల్లో ప్రభువును విశ్వసించిన మనకు
యేసయ్య తన మహిమను కనుపరిచి యేసు ప్రభువారు తన యొక్క దివ్య దర్శనాన్ని మనకు అనుగ్రహించి మనను ధన్యులుగా చేసి ఉన్నారని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చాలామంది జ్ఞానులు, చాలామంది పండితులు యేసయ్య గురించి వింటున్నారు, చదువుతున్నారు, కానీ తన గురించి గ్రహించే మనస్సైతే వారికి కుదువై ఉన్నది. కానీ ఈరోజు చదువు సంగీతాలు లేకపోయినా పామరులైన నిష్కపటమైన విశ్వాసముతో ప్రభువును వెంబడిస్తున్నటువంటి ప్రజలకు తన మహిమను ఆయన కనుపరుస్తూ ఆయన అనేకమైన పరలోకపు మర్మము బయలుపరుచున్నాడు. సామాన్యమైన మనుషులకు దేవుడు చేసే కార్యముల గురించి గ్రహించడము చేత కాదు, కానీ దేవుని బిడ్డలకు దేవుడు సమస్తమును బయలుపరుచున్నాడు. వారు గ్రహించగలిగే శక్తి ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలైన మనము ప్రభు చెప్పే ఈ పవిత్రమైనటువంటి లేఖన భాగాలను మనం గమనించినప్పుడు తనను నెరిగే మనసు, తనను తెలుసుకునే హృదయాన్ని మనకు దేవుడు దయచేసినకే మనం ఎంతగానో కృతజ్ఞతులై ఉన్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. అవునండి, దేవుడు మన జీవితం పట్ల ఎంతో అద్భుత కార్యములు చేయువాడి ఉన్నాడు. ఎంతో అద్భుత విషయాలను ఆయన బయలుపరచువాడై ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. తన పట్ల విశ్వాసం కలిగి నిష్కపటమైన విశ్వాసంతో ప్రభువును వెంబడించేటటువంటి బిడలకు ఆయన అనేకమైన మహాత్మ్యములు బయలుపరిచి అనేక విషయాలను తెలియజేసి పరలోకపు మర్మములను గ్రహించే శక్తి తన బిడలకు అనుగ్రహిస్తున్నాడు. అది లోక సంబంధమైన జ్ఞానులకు అర్థము కాదు, పండితులకు అర్థము కాదు, కానీ ప్రభువును నమ్మిన ప్రజలకు అది సునాయితంగా అర్థము చేసుకునే శక్తి ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే తన శిష్యులకు ఈ మాటను తెలియజేస్తున్నాడు. అనేక మంది ప్రవక్తలు, రాజులు మరి మీరు చూసేటటువంటి విషయాలు చూడగోరి చూడలేకపోయారు. ఈరోజు మీరు వినేటటువంటి దైవ సందేశాలు అనేక మంది వినగోరి వినలేకపోయారు. కానీ దేవుడు మీకు ఆ విషయాన్ని గ్రహించి తెలుసుకునే భాగ్యం ఇచ్చాడని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక రండి, మనం ప్రభువును స్తుతిస్తూ ఆయన గురించిన ఈ విషయాలను గ్రహించి తనకు మహిమకరంగా జీవించుదాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఉదయకాల సమయంలో మీ పవిత్రమైన లేఖన భాగాలను ప్రభు మేము ధ్యానించి ప్రభు అనేక మందికి మరుగు చేయబడిన జ్ఞానము, మరుగు చేయబడిన మీ దర్శనము, మరుగు చేయబడిన పవిత్రమైన లేఖన భాగమును మా జీవితాలకు మీరు కనుపరిచి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. మా కనులు ధన్యమైనవి, మా హృదయాలు ధన్యమైనవి, మా జీవితాలే ధన్యమైనవి. ఉదయకాలములో ఈ మాటలు ప్రతి బిడలు విని వాక్య ప్రకారంగా జీవించే భాగ్యవంతులు ఉండే కృపనిమని యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.